నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తజన సంరక్షణకై భగవంతుడు ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి ఉన్నాడు. పట్టుకోగలగాలే కాని భక్తి విశ్వాసాలు కలవారి తట్టునే ఎల్లవేళలా అనుగ్రహిస్తూ కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతుంటాడు. భక్తజన హృదయాలను ఆనంద తరంగితం చేస్తుంటాడు. శ్రీ చెన్నకేశవ స్వామిగా దేవదేవుడు వెలిసిన పుణ్యక్షేత్రాలలో నెల్లూరు జిల్లా వింజమూరు ఒకటి. పలనాటి పౌరుషవంతులైన రాజవంశాలకు కులదైవంగా చెన్నకేశవుడు తన ఇరు దేవేరులతో కొలువైన వింజమూరు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుని తరిద్దాం రండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ గ్రామం ఒకప్పుడు వింజమూరు తిరుమలై అనే అయ్యంగార్లకు ఆటపట్టైన గ్రామం. తుఫానులు, వరదల తాకిడికి ఇక్కడి వైష్ణవ కుటుంబాలు తిరుమలకు తరలి వెళ్లాయని పలువురి కథనాల ద్వారా తెలుస్తోంది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం పునర్నిర్మాణం కడప ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. పాంచరాత్ర ఆగమ సూత్రాల ప్రకారం నేటికి నిత్య ధూపదీప నైవేద్యాలతో ఈ చెన్నకేశుడి ఆలయం అలరారుతోంది. విష్ణునామాలలో కేశవుడు అనే నామం అత్యంత ప్రసిద్ధం. శివకేశవులకు అభేదం ప్రబోధించడము ఉంది. కేసి అనే దానవుణ్ణి సంహరించడం వల్ల కేశవుడు అనే నామం ఏర్పడిందంటారు. దేశంలో చెన్నకేశవ స్వామి ఆలయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పల్నాటి పౌరుషవంతులైన రాజవంశాలకు కులదైవంగా చెన్నకేశవుడే భాసించాడు. నెల్లూరు జిల్లాలోని వింజమూరులో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం 100 ఏళ్లకు పైగా ప్రాచీనమైందిగా, నేటికి గ్రామస్తులకు ఇలవేల్పు దైవం కొలువైన ఆలయంగా ఖ్యాతికెక్కి రాణిస్తోంది. వింజమూరు నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామం ఒకప్పుడు వింజమూరు తిరుమలై అనే అయ్యంగార్లకు ఆటపట్టైన గ్రామం. తుఫానులు, వరదల తాకిడికి ఇక్కడి వైష్ణవ కుటుంబాలు తిరుమలకు తరలి వెళ్లాయని, అక్కడ అర్చక బృందంలో ఇక్కడి వారు పలువురు ప్రఖ్యాతులని చెబుతారు. పలనాడు నుండే పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత ఎందరో ఈ వింజమూరుకు తరలివచ్చారని కథ ఉంది. అందులో మద్దూరి రాజవంశస్థులున్నారు. ఆలయం ఉన్న ప్రాంతాన్ని సీతారాం తోటగా కూడా పేర్కొనడం ఉంది. ప్రధానమైన నెల్లూరు పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో వింజమూరులోని ఈ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని మద్దూరి పాపిరెడ్డి నిర్మించారట. వందేళ్లకు పైగా పురాతనమైన ఈ ఆలయ పునర్నిర్మాణం, ప్రతిష్ఠ 1987లో జరిగింది. పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయ పునర్నిర్మాణానికి కడప ఓబుల్ రెడ్డి శంకుస్థాపన చేశారట. ప్రశాంత ప్రకృతి రమణీయతకు వింజమూరు క్షేత్రం నెలవు. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి, ఆత్మానందానికి లోను చేసే ఈ క్షేత్రానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలివస్తారు. స్వామివారి ఆలయంలోకి అడుగుడి భక్తి పారవశ్యులవుతారు. పచ్చని కొండలతో, వృక్షతలితో, పర్యావరణ సౌందర్యంతో అలరారే వింజమూరు చెన్నకేశవాలయం సమీప కొండ ప్రాంతం వన ఔషధులకు ప్రసిద్ధం. గ్రామదేవత వింజేతమ్మగా పేర్కొనబడుతోంది. భూనీలా సమేత చెన్నకేశవ ఆలయం ధవలవర్ణ శోభిత ఎత్తైన గాలిగోపురంతో, కాంతిమయ ధ్వజస్తంభంతో, విశాల ఆలయ ప్రాంగణంతో, మంటపాలతో అలరారుతోంది. సర్వేశ్వర
బయటి గోపురం 3 అంతరువులతో వివిధ దేవతా అప్సర స్త్రీమూర్తులతో నేత్రపర్వంగా కానవస్తుంది. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా. తిరునామం, శంఖచక్రముద్రలు కూడా ఉన్నాయి. ఎంత కలిగినా పరిహరించేందుకు నా ప్రవేశ మంటపం పై భాగాన నడుమ దేవేరులతో చెన్నకేశవుడు దర్శనమిస్తారు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. ధ్వజస్తంభం ముందు బలివేదిక ఉంది. మెచ్చుటకు చేపట్టి కలవుగాన చిత్తములో నీవు. కలియుగమెటులైన భక్తులు ధ్వజస్తంభానికి నమస్కరించి అంతరాలయానికి వెడతారు. హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. వింజమూరు ఒకప్పుడు కృష్ణదేవరాయ పాలనలో ఉన్నట్టు కూడా చారిత్రక కథనం ఉంది. ముఖ్యంగా మద్దూరి వంశస్థుల పూనికతోనే ఈ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని, నాటి నుండి వంశపారంపర్యంగానే కాక భక్తులు వదాన్యుల తోడ్పాటుతో ఆలయం విశేష వైభవాన్ని సంతరించుకుంది అని చెబుతారు.